ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నా అత్తయ్య. టీవీ టీవీ టీవీ, పని పాట ఏం లేదా? ఊకే టీవీ పొద్దుటి నుండి అది మోగుతూనే ఉన్నది. ఆ కళ్ళకు రెస్ట్ లేదు, ఆ టీవీకి రెస్ట్ లేదు. అలా చూస్తూ ఉంటే ఆ టీవీ పోతుంది, ఈ కళ్ళు పోతాయి. సోడబుడ్డీలు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. లేడో పోయేదైనా పని చేసుకోపో. బాబా ప్రశాంతంగా టీవీ కూడా చూడేది ఏమి నన్ను. 1 hour later. ఏం చేస్తున్నావు? మళ్ళీ టీవీ ఫోన్ పట్టినవా? టీవీ వద్దన్నాక అట్లేందో పని చేసినట్టు ఇట్లా వేసొచ్చి మళ్ళీ టీవీ ఫోన్ పట్టినవా? ఆ ఫోన్ బట్టి రీల్స్ ఇట్టా ఇట్టా ఇట్లా పెళ్ళైనప్పటి నుండి ఎన్ని ఫోన్లు కూడా ఇచ్చిండే నా కొడుకు. 6 నెలలకు ఒక ఫోన్ పోగొడతావు. మళ్ళీ తుమ్మ ముద్దులాగా ఎట్లా కూర్చున్నది చూడు. ఓ మాట మాట్లాడితే ఏం లేదు. ఉరుతున్నా కదా, సమాధానం చెప్పొచ్చు కదా. పని అయిపోయింది అత్తయ్య. ఏం పని అయిపోయింది? ఎక్కడ పని అక్కడనే పడేసి, ఒక పని అయిపోతే అయిపోయినట్టేనా? ఫోన్ అంటే పడేసిపో. వద్దస్తా బాణం ఫోన్లోనే ఉంటది. ఆ రీలు ఈ రీలు అనుకుంటా. బాబా నా ఫోన్ నేను చూసుకోవడానికి కూడా ఏం పర్మిషన్ కావాలి. మనశ్శాంతి లేదు. టీవీ చూడనీదు, ఫోన్ చూడనీదు. చస్తున్నా ఏంతో. A few moments later. అయిందా? మళ్ళీ పని మొదలు పెట్టినావా? అయిపోయింది. టీవీ అన్నా టీవీ ఆఫ్ చేసిపోయినావు, ఏదో పని చేసినట్టు చేసినావు. ఫోన్ అన్నా ఫోన్ ఆడబెట్టినావు, మళ్ళీ ఏదో పని చేసినట్టు చేసినావు. ఇక వచ్చి పందిలా కూర్చొని తింటానవా? పర్సనాలిటీ చూసుకున్నావా ఎట్లయితుందో? నీ ఏజ్ పిల్లలు ఎంత మంచిగా జిమ్ములలో పోతున్నారు, వాకింగ్ లాట, యోగాలాట, 0 సైజ్ మెయింటైన్ చేస్తాను వాళ్ళు చూస్తున్నారు. నువ్వేమో నెల నెలకు ఏది పోటీ పడి పెంచుతారు చూడు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచినట్టు పెంచుతున్నావు. ఏం పెంచుతున్నావు? మాట్లాడు. అత్తయ్య వెయిట్ పెంచుతున్నావు, అర్థమవుతుందా? అట్లా వెయిట్ పెంచితే అడ్డమైన రోగాలన్నీ వస్తాయి. ఆ తిండి ఆపు, కొంచెం పని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఆ టీవీకి రెస్ట్ ఇయ్యవు, ఫోన్కు రెస్ట్ ఇయ్యవు, ఈ తిండికి రెస్ట్ ఇయ్యవు. దేనికి రెస్ట్ లేదు. మీరు కూడా కాస్త రెస్ట్ ఇవ్వచ్చు కదా. నేను దేనికి రెస్ట్ ఇవ్వాలి? అదే ఆ ముక్కుకి బ్రీత్ తీసుకొని చస్తుంది ఆ ముక్కు.